హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూస్తున్నారా? నా ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తున్నారా? మీకు ఒక మంచి ఐటెం చూపిస్తున్నాను ఈరోజు. సో చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నేను ఈరోజు చేసేది టొమాటో రైస్ అన్నమాట. సో చూస్తున్నారా ఫ్రెండ్స్? సో మెయిన్ మసాలా చూడండి, జీలకర్ర అన్నమాట, స్టార్ యాసిన్, మరాఠీ మొగ్గు, మిరియాలు, చెక్క, ఇలాచి, పోజ్వార్, చూస్తున్నారా, లవంగాలు. సో ఇది మన మసాలా ఫ్రెండ్స్. సో మనం ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు. నా బౌల్ చూస్తున్నారా? బాగుందా ఫ్రెండ్స్? చక్కగా ఉంది కదా. సో మీకు చూపిద్దామని ఈ వీడియోలోనే పెట్టేశాను ఫ్రెండ్స్. నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది చక్కగా మన జిఎస్టీ తగ్గిన తర్వాత మన దివాళీ ఆఫర్లో సూపర్ రేట్కి వచ్చింది. చాలా బాగుంది, బేస్ చాలా బాగుంది. ఇది ఇండక్షన్ స్టవ్లో యూస్ చేయొచ్చు, గ్యాస్ మీద కూడా యూస్ చేయొచ్చు. చూస్తున్నారా ఫ్రెండ్స్? సో మనం 3 kgs వరకు దీంట్లో ఉండొచ్చు అనమాట. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ బిర్యానీ పాట్ అంటారు. చాలా బాగుంది. సో ట్రై చేయండి. అమెజాన్లో ఇంకా ఉంది ఫ్రెండ్స్, ఆఫర్లోనే ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో నేనైతే బౌల్ పెట్టుకేసుకున్నాను, చక్కగా ఆయిల్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కాస్త మనం నెయ్యి కూడా వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఫస్ట్ అయితే నేను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి కూడా వేసేస్తున్నాను. తర్వాత మనము అన్నీ మెల్లిమెల్లిగా ఏవేవి ఇంగ్రీడియంట్స్ వేయాలో మీకు అన్నీ చక్కగా చూపిస్తున్నాను. చక్కగా చూడండి ఫ్రెండ్స్, చూడండి, చక్కగా ట్రై చేయండి. సో మన మసాలాస్ అన్నీ దీంట్లో వేసేస్తున్నాను. మనం ఆయిల్ కాయిన తర్వాత చూస్తున్నారా ఫ్రెండ్స్, చక్కగా మనము ఆయిల్ను చక్కగా మనం వేడైంది, నేను మంచి మసాలా అన్నీ వేసేసాను. చక్కగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్, చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మీరు. తర్వాత నేను ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసాను. చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు బాగున్నారా? ఏం చేస్తున్నారు? సో ఏమేం పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు? ఈరోజు హాలిడే కదా. సో హాలిడే కాబట్టి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. టైం దొరికింది ఫ్రెండ్స్. సో మనము ఆనియన్ చక్కగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత మనం కాస్త సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లో. చూస్తున్నారు కదా, చక్కగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం వెజిటేబుల్స్ ఫ్రెండ్స్ చూడండి, బీన్స్, క్యారెట్, బఠానీ, ఇంకా గోబీ, చూడండి, పొటాటో కూడా నేను ఇప్పుడు వేసేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అసలు టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. టమాటో రైస్ కాబట్టి చూడండి, మళ్ళీ పొటాటోస్ కూడా వేసాను. సో టమాటో రైస్ కాబట్టి మన టమాటోస్ చాలా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఈ వెజిటేబుల్స్ అన్నీ చక్కగా వేగనివ్వాలి మనము. సో టమాటోస్ అయితే నేను ఒక 1/2 kg టమాటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అసలు టమాటో రైస్ కాబట్టి మనకి టమాటోనే చాలా ఎక్కువ పడుతుంది దీంట్లో. చూస్తున్నారా, ఇవన్నీ వెజిటేబుల్స్ చక్కగా వేగనివ్వాలి. సాల్ట్ వేసేసుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, మంచి కలిపేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, నెక్స్ట్ చక్కగా కలుపుకోండి ఫ్రెండ్స్. తర్వాత కాస్తంత ఏంటి ఫ్రెండ్స్, హల్దీ, పసుపు. చూడండి ఫ్రెండ్స్, సో హల్దీ వేసేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. కారం ఎక్కువ తినే వాళ్ళం కొద్దిగా కారం కూడా ఎక్కువ వేసేసుకోవాలి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి మీరు. తర్వాత ధనియా పౌడర్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి, చూస్తున్నారు కదా, చక్కగా మనం ఇవన్నీ వేగనియాలి. కాస్త పుదీనా కూడా వేసేసుకోవాలి మనము. చూడండి ఫ్రెండ్స్, పుదీనా కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి మనము స్టవ్ మాత్రం సిమ్లోనే పెట్టి చక్కగా ఇవన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటుంది అసలు. చూడండి, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది, అందుకే ట్రై చేయండి. సో నేను టమాటోని అయితే పేస్ట్ చేసేసుకొని దాంట్లో వేసేసాను ఫ్రెండ్స్. మనము వెజిటేబుల్స్ కూడా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. సో తర్వాత మనం ఈ వెజిటేబుల్స్ ఇంకా ఈ టమాటో పేస్ట్ని బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ 1 kg బాస్మతి రైస్ నానబెట్టేసుకున్నాను అనమాట ఒక 1/2 అవర్ ముందే. సో చూడండి ఫ్రెండ్స్, సో మనం వెజిటేబుల్స్ని అయితే చక్కగా మనము ఉడకనివ్వాలి, టమాటో ఉడకనివ్వాలి. సో కొత్తిమీర కూడా వేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు. సో కొద్దిగా డ్రై కావాలి ఫ్రెండ్స్, టమాటో బాగా లిక్విడ్గా ఉండకుండా కొద్దిగా డ్రై అయిపోవాలి మనకి. చూడండి, తర్వాత నేను తీసుకున్న 3 గ్లాసెస్ బాస్మతి రైస్ అనమాట. సో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి అందరికీ తెలుసు క్వాంటిటీ వాటర్ ఏంటో. సో క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఏంటంటే ఒక్క గ్లాస్ అనమాట. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోయాలి. ఓకేనా ఫ్రెండ్స్. సో 3 గ్లాసెస్ తీసుకున్నాను, 3 గ్లాసెస్ పట్టి దీంట్లో వాటర్ పోసేసాను అనమాట. చూస్తున్నారు కదా. సో నేను మూత పెట్టేస్తున్నాను, చక్కగా బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా బాయిల్ కూడా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, సో ఇంకా మంచిగా బాయిల్ కావాలి. చక్కగా బాయిల్ అయిన తర్వాతనే మనము
చక్కగా రైస్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో బాయిల్ అవుతుంది, చక్కగా రైస్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బాస్మతి రైస్ వేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ నాకు నేను ఎలా చేస్తున్నాను అని. ఎలా కుక్ చేస్తున్నానో, నా కుకింగ్ మీకు నచ్చుతుందా, నా డాన్సింగ్ మీకు నచ్చుతుందా, నా వీడియోస్ మీకు నచ్చుతుందా అని నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు మీ కంపల్సరీ మీ సజెషన్స్, మీ కమెంట్స్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్. సో తప్పకుండా కమెంట్ చేయండి. సో మనము రైస్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది మనం కుకింగ్ మనము చక్కగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి మన రైస్ రెడీ అయిపోయింది. చూస్తే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, టెంప్టింగ్ ఉంది కదా. సో దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే చక్కగా టమాటో రైస్ చేశాను. నేను పన్నీర్ని ఇలా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. సో మా బాబుకి ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా ఫ్రై చేసేసుకొని చక్కగా నార్మల్గా టమాటో రైస్ ఉండకుండా పైనుంచి చక్కగా నేను ఇది పన్నీర్ వేసేసాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో ఇలా వేసేసుకొని పిల్లలకి మనం పెడితే తినబెడితే వావ్ అంటారు. సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇలా మాత్రం ట్రై చేయండి మీరు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, నార్మల్ టమాటా రైసే చేయకుండా ఇలా పన్నీర్ వేసేసుకోండి. అస్సలు వేరే లెవెలే ఉంటుంది. మంచి కామ్గా పిల్లలు కామ్గా తినేస్తారు ఫ్రెండ్స్, టేస్టీగా ఉందని. చూస్తున్నారా, ఇది నా ప్లేటింగ్ ఫ్రెండ్స్. సో ఇలా నేను తినేసాను, మా బాబు కూడా ఇలానే పెట్టానన్నమాట. మా ఫ్యామిలీ అంతా ఇలానే తిన్నాం ఫ్రెండ్స్. అందరికీ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చిన్న ట్విస్ట్ ఏంటంటే మెయిన్ థింగ్ దీంట్లో మనం ఫ్రై చేసిన పన్నీర్ ఒక వేరే టేస్టే తీసుకొస్తుంది టమాటో రైస్కి. సో దాంతోపాటు రైతా, సలాడ్. నచ్చిందా ఫ్రెండ్ మీకు? ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీ కమెంట్ మాకు చాలా ముఖ్యం మరి. సో తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ రిలేటివ్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.